నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలను కూడగట్టి కేంద్రంలో అధికారం దక్కించుకోవాలి అన్నది కాంగ్రెస్ పార్టీ కల. కానీ ఈ కలల సౌధం బీటలు వారుతోంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఇతర ప్రతిపక్ష పార్టీలకు నచ్చడం లేదు. దీంతో ప్రతిపక్ష పార్టీలది తలోదారిగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద పెద్ద పార్టీల నుంచే వ్యతిరేకత వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూటమి నాయకత్వం సమన్వయం తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేశానని ఆమె అంటున్నారు. అవకాశం ఇస్తే దానిని సాఫీగా నడిపిస్తా అని సవాల్ విసురుతున్నారు. దీని మీద శివసేన, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీలు స్పందించాయి. పరోక్షంగా ఆమెకు మద్దతు తెలిపి కూటమిలో నాయకత్వ మార్పు చేపట్టాలన్న సంకేతాలు ఇచ్చాయి. దీనికి తోడు పార్లమెంట్ సమావేశాల్లో ఒకే అంశం, అదానీ అవినీతి మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం కూటమిలోని మిగతా పార్టీలకు ఏం మాత్రం రుచించడం లేదు. దీంతో కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ను తప్పించాలని కొన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇక ఈ సమయంలోనే మమతా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్న దీదీ దాన్ని సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్న వారిపై ఉంటుంది అంటూ పరోక్షంగా రాహుల్ పై విసురులు విసిరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదిరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని, అది టీఎంసీ వల్లే సాధ్యమని మమతా బెనర్జీకి మద్దతు పలికే పార్టీలు, నేతలు చెబుతున్నారు. అందుకే ఇండియా కూటమి చీఫ్ గా దీదీ పేరును ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇండియా కూటమికి తాను సమర్థవంతంగా నాయకత్వం వహిస్తానని స్వయంగా మమతా బెనర్జీ ప్రకటించడంతో ఇండియా కూటమిలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి ఇండియా కూటమి చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక సమాజ్వాద్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీలు దీదీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఇండియా కూటమిలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. దీనికి బలమైన కారణం మరొకటి కూడా కనిపిస్తోంది. ఇక ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదే అని ఆరోపణలు వస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది పెద్ద రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. త్వరలో జమిలీ ఎన్నికలు కూడా ఉంటాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ప్రతిపక్ష కూటమిలో చీలికలు కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టనివ్వడం లేదు.